ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ మహానాడు ఈ నెల 27 నుంచి 2 రోజుల పాటు జరగనుంది. పొదుపు చర్యలో భాగంగా ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మహానాడులో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్లలో ఎల్ఈడి స్క్రీన్లు, స్పీకర్లు ఏర్పాటు చేసి వర్చువల్ విధానంలో కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తారు. ఈసారి స్త్రీ శక్తి అనే థీమ్ను ఎంచుకున్నారు. మహానాడు ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని అంశాలను మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. గౌతమ్, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగానే జరగనుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రధానంగా చూస్తే ప్రతిసారి ఒక పట్టణం అనుకుని ఆ పట్టణంలో మహానాడు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి కేంద్రం ఇచ్చిన పొదుపు చర్యల పిలుపు మేరకు మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. తొలిత మహానాడును శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని చెప్పి ఆలోచించినప్పటికీ ఆ తర్వాత అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో పర్యటన ఉన్నందు కారణంగా నెల్లూరులో చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. అందుకు తగ్గట్లు సగం పనులు పూర్తయ్యాక మళ్ళీ మహానాడుని హైబ్రిడ్ పద్ధతిలో చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. మొత్తంగా ఈసారి కనుక చూస్తే ఈ క్లస్టర్లో 1875కు పైగా క్లస్టర్లో ఈ మహానాడు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ మహానాడు ద్వారా ఏం చాటాలనుకుంటున్నారు ఏంటి అని వివరించేందుకు మనతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, పల్లా గారు చెప్పండి, ఈసారి స్త్రీ శక్తి నినాదంతో ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి, దీని ద్వారా మహిళలకి ఎలాంటి సందేశం అది ఇవ్వనున్నారు? ఈరోజు మేము జరుపుకోబోతున్నటువంటి మహానాడు 2026 దీన్ని మరి శ్రీమూర్తుల సెంట్రిక్గా విమెన్ సెంట్రిక్గా మేము వెళ్తున్నామండి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఏదైతే భావిస్తున్నారో దాన్ని పురస్కరించుకొని మహిళలకు మంచి నాయకత్వం ఉండేటటువంటి వారికి ప్రోత్సహించే విధంగా ఈ మహానాడు వెళ్తుందండి, జరగబోతుంది. అలాగే మేము తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా మేము చాలామంది మహిళా సోదరిమణులకి మేము అవకాశాలు కల్పించాం. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీమూర్తులకి మంచి అవకాశం కల్పించాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తున్నామండి. అదేవిధంగా మా జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులైనటువంటి మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, కనుకనే ఈ మహానాడు 2026ని మనం స్త్రీ సెంట్రిక్గా, విమెన్ సెంట్రిక్గా చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందండి. సార్, మనం చూస్తే కనుక ఇంతకుముందు మినీ మహానాడు జిల్లా స్థాయిలో నిర్వహించాలో, అలాగే కొంత నియోజకవర్గాల స్థాయిలో ఈ క్లస్టర్ విధానం అనేది ఏంటి, దీన్ని ఎలా చేపడుతున్నారు, ఎలా? మేము క్లస్టర్ విధానంతో చేయాలని చెప్పేసి మా జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులైనటువంటి లోకేష్ గారు నిర్ణయించిందండి. ఎందుకంటే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పార్టీలో. వారిని నిర్ణయించిందే ఇది. ముఖ్యంగా ఈరోజు ఈ పొదుపులో భాగంగా ఇంధనం పొదుపు చేయాలని, నా దేశం నా బాధ్యత అనే నినాదాన్ని తీసుకొని మరి ఈరోజు మేము హైబ్రిడ్లో పెడుతున్నామండి. హైబ్రిడ్లో సుమారు మేము 1875 క్లస్టర్స్ని ఎంపిక చేసాం. అందులో 1851 క్లస్టర్లకి ఆల్రెడీ మేము అన్నీ కూడా మ్యాప్ చేయడం జరిగిందండి. 24 క్లస్టర్లో అక్కడ మాకు నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల జిల్లా కేంద్రంగా కానీ లేకపోతే మండల కేంద్రంగా కానీ తీసుకుంటున్నాం. ఇప్పటికీ ఈ 1851 దాంట్లో కూడా మేము కళ్యాణ మండపంలో కోఆర్డినేట్స్ కావచ్చు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అవి తీసుకున్నామండి. అలాగే అక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఎందుకు క్లస్టర్ విధానంతో వెళ్తున్నామంటే, క్లస్టర్ విధానంలో మేము క్లస్టర్ యూనిట్ బూత్ అని చెప్పేసి మేము ఏర్పాటు చేసుకున్నాం. గత ఎలక్షన్ కూడా ఈ క్లస్టర్ యూనిట్ బూత్తోనే మేము ముందుకు వెళ్ళాం. సో కింద స్థాయి నాయకత్వానికి, కింద స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి నాయకత్వాన్ని గుర్తించాలన్న ఒక ఉద్దేశంతో, మెయిన్గా భవిష్యత్ పార్టీ ఎప్పుడు ఉంటుందంటే యువ నాయకత్వాన్ని గుర్తించాలి, ఆ లీడర్షిప్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు, కెపాసిటీ ఉన్న వాళ్ళని గుర్తించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా లోకేష్ గారు, యువ నాయకులు, వారు క్లస్టర్ లెవెల్లో వెళ్దామన్నారు. చాలామంది నేను కూడా ఒక సందర్భంలో వద్దు మనం నియోజకవర్గ స్థాయిలో వెళ్దామని, కొంతమంది సీనియర్ నాయకులు మండల స్థాయికి వెళ్దామని అన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లస్టర్లో వెళ్ళాలనుకున్నాం. ఈరోజు క్లస్టర్లో కిందకి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ మాకు నాయకుల దగ్గర నుంచి వచ్చిందండి. కనుక ఈ విధానం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రేపు హైబ్రిడ్ మోడల్ ఏదైతే మేము చేస్తున్నామో అది గిన్నిస్ రికార్డు కూడా కాబోతుందని చెప్పేసి
మీకు తెలియజేస్తున్నానండి. సార్, అలాగే మహానాడు అంటే మీరు ఇక్కడ ఓన్లీ స్టేట్ కమిటీకే పరిమితం చేసిన ఈ ప్రధాన కార్యాలయం వేదికని రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభిమానులు కానీ వీళ్ళు కానీ తరలి వచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి సందేశం అది ఇస్తారు ఏంటి? అంటే ఇక్కడ ఏదైతే మా ప్రధాన కార్యాలయం ఉందో అక్కడ ప్రధాన కార్యాలయంలో ఒక పోలిట్ బ్యూరో సభ్యులకి, అలాగే నేషనల్ బాడీకి, స్టేట్ బాడీ సభ్యులకు, అలాగే ప్యానల్ స్పీకర్స్కి ఇక్కడ మేము ఏర్పాట్లు చేసామండి. మిగతా ఏ నాయకత్వం ఉన్నా సీనియర్ నాయకత్వం అంతా కూడా మేము కిందన క్లస్టర్ లెవెల్లోనే ఉండమని చెప్పాం. ఎందుకు ఇలా చెప్పామంటే మాకు కూడా కొంత బాధ ఉంది. ఏదంటే మేము ఫిజికల్గా చేసుకోవడం మాకు అలవాటు. గత 40 సంవత్సరాలుగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా కార్యకర్తలకు అందరికీ కూడా ఒక పశువు పండగలాగా మాకు మహానాడు చేసుకోవడం అలవాటండి. అయితే ఈసారి మరి పొదుపులో భాగంగా, ఎందుకంటే ఫిజికల్గా చేసుకుంటే 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సుమారు 10,000 వెహికల్స్ వస్తుంది. ఇంకా ఎక్కువే ఖర్చు అవుతుంది 10,000 వెహికల్స్ అంటేనే. మరి పొదుపులో భాగంగా ఇది తప్పించాం కనుక సీనియర్ నాయకులు కొంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మేము అందరినీ కూడా కోరేది, మీరు క్లస్టర్ లెవెల్లోనే ఉండండి, అక్కడ ఆర్గనైజ్ చేయండి అదని చెప్పడం జరిగింది. ఎందుకంటే సీనియర్ నాయకులు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎక్కువ వెహికల్స్ వచ్చేవంటుకో మనం అనుకున్నటువంటి లక్ష్యం చేరదు. కనుక సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళు క్లస్టర్ పరిధిలో నుండి చూడాలని చెప్పేసి, అక్కడ పర్యవేక్షించాలి, అలాగే యువ నాయకత్వాన్ని గైడ్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నామండి. తొలి రోజు కార్యక్రమం అది ఎలా జరగనుంది, ఎన్నింటి ప్రారంభమవుతుంది ఏంటి? తొలి రోజు మేము ముందు 9 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. మళ్ళీ మా జాతీయ అధ్యక్షులు వారు ఏమన్నారంటే 10 గంటలకు స్టార్ట్ చేయాలి, 10 నుంచి 1 గంటన్నర అంటే సుమారు 11:30 వరకు సాగి అక్కడ 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు టీ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత ఇంకొక 1 గంటన్నర అంటే సుమారు 1 గంట-15 1 గంటన్నర వరకు నడపన్నారు. తర్వాత 1 అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 1 గంటన్నర, ఒక అరగంట గ్యాప్, తర్వాత ఇంకో 1 గంటన్నర, సుమారు 6 గంటలకు క్లోజ్ చేయాలని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాలండి. ఆ విధంగా 2 రోజులు కూడా నడుపుతాం. ఇందులో మొదటగా మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి తెలుగు తల్లి పాట పాడి, తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కండోలెన్స్ చెప్పి తెలంగాణ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిన తర్వాత జాతీయ అధ్యక్షులు మాట్లాడతారండి. తర్వాత మేము ఏదైతే ఈ తీర్మానాలు ఉన్నాయో 20 తీర్మానాలు చేసాం. 4 తెలంగాణకు సంబంధించి, 16 ఏపీకి సంబంధించి. ఈ తీర్మానాల మీద 65 మంది ప్యానల్ స్పీకర్స్ మాట్లాడతారండి 2 రోజులు కూడా. సో అయితే ముఖ్యంగా ఇప్పుడున్న ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ మహానాడికి మేము టైమ్లీ మెయింటైన్ చేస్తామని చెప్పేసి, ఎందుకంటే స్పీకర్స్ అందరికీ కూడా వాళ్ళ టాపిక్ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి టైం కూడా డిసైడ్ చేయడం జరిగింది. సో చాలా టైమ్లీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. ఇది గౌతమ్ మహానాడు నిర్వహణకు సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి మా పల్లా శ్రీనివాసరావు స్పందన. కెమెరా పర్సన్ సాయితో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.